కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్లో తమకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. తమ వికలాంగులను శాఖలు ఇతర శాఖల్లో కలపకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడే తమ హక్కులు నెరవేరుతాయన్నారు. దీనికి నిరసనగా ప్రతులను దగ్నం చేశారు. కేంద్ర బడ్జెట్లో వికలాంగులకు అన్యాయాన్ని అరికట్టాలి. ఈరోజు ఎంపీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందర కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే వికలాంగులకు బడ్జెట్లో 5% కేటాయించి ఉన్నది. కాబట్టి మా వికలాంగులకు మా కులానికి ఒక్క బడ్జెట్ కూడా ప్రకటించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద చిన్న చూపు చూస్తున్నది. సమితి తల్లి వైఖరి అవలంబిస్తున్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రజా వ్యతిరేక విధానాలపై మనము ఇది దగ్ధం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఏదైతే శిశు సంక్షేమ శాఖ, అదే వికలాంగుల శాఖ, వలయ ఉద్యోగ శాఖని అందులో కలిపారు మా వికలాంగులని. అందుకని మాకు ప్రత్యేక శాఖని ఏర్పాటు చేస్తే మా ఆఫీసర్ మాకొస్తే మా వికలాంగులు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు శిశు సంక్షేమ అధికారులే ఉన్నారు. వాళ్ళ గురించే తెలుస్తుంది. కాబట్టి మా వికలాంగుల బాధ వాళ్ళకి తెలియడం లేదు. మా శాఖ మాకు ఏర్పాటు చేసి మాకు మా అధికారిని కేటాయిస్తే బాగుంటుందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. అదే విధంగా ఉపాధి హామీ పథకంలో మా వికలాంగులకు ఏదైతే జాబ్ కార్డులు ఉన్నాయో అవిని యథావిధిగా ఉంచాలి. లేకపోతే మా వికలాంగులు అందరితో సమానంగా పనిచేయాలన్నట ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. మా వికలాంగులు అందరితో సమానంగా పనిచేయాలంటే బాగా కష్టం ఉన్నది. కాకపోతే ముందడితే ఏదైతే పద్ధతి ఉన్నదో ఆ పద్ధతిని మా వికలాంగులని ఇది చేయాలా. లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ఘాటన చేస్తామని మేము ఎంపీఆర్డీ తరఫున